హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చక్రీస్ మూవీ టైమ్. కొత్త వర్షన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోని పూర్తిగా చూసేయండి. ఇందాకే ఘాటి మూవీ చూశానండి. బేసిక్గా ఈ మూవీ చూశాక నాకు ఏమనిపించిందంటే, గాంజా ఆకు తీసుకుంటే కూడా అంత మత్తు వస్తుందో తెలియదు, కానీ మూవీ చూస్తే మాత్రం ఖచ్చితంగా నిద్ర వస్తుంది. అలా ఉంది మూవీ అయితే. నాకైతే చాలా చాలా బోరింగ్ అనిపించింది మూవీ. ఇంకా మెయిన్గా మూవీకి మైనస్ వచ్చేసి క్యాస్ట్ అండి. అనుష్క గారి క్యారెక్టర్ అండ్ దేశీరాజు అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఈ 2 క్యారెక్టర్స్ తప్పించి మిగతా ఏ క్యారెక్టర్స్ సెట్ కావండి మూవీలో. లైక్ అసలు మీరు ఫీల్ కాలేరు ఆ విలన్ క్యారెక్టర్స్ కానీ, జగపతి బాబు గారి పోలీస్ క్యారెక్టర్ కానీ, ఇవన్నీ ఎక్కడ అంత ఏం మీకు ఇంపాక్ట్ అనిపించదు. మేబీ లైక్ వాళ్ళు చేసిన యాక్టింగో లేకపోతే స్క్రిప్టే అలాగుందో, మేబీ స్క్రీన్ ప్లే వల్లనో తెలియదు, కానీ అసలు ఎక్కడ ఫీల్ కాలేము. ఇంకా మూవీ స్టార్టింగ్ నుంచి లైక్ కంప్లీట్ స్లో నరేషన్ ఉంటుందండి. స్టార్టింగ్ నుంచి లైక్ మొత్తం కంప్లీట్ ఎండింగ్ వరకు. ఈవెన్ స్టార్టింగ్లో ఫస్ట్ హాఫ్ ఇంత స్లోగా ఉన్నా అట్లీస్ట్ అది స్టోరీ బిల్డ్ చేస్తున్నారని అనుకుంటాం. లైక్ చిన్న చిన్న క్యారెక్టర్స్ కానీ కొండల్లో స్టోరీ బిల్డ్ చేస్తున్నట్టు అట్లీస్ట్ అదన్నా కొంచెం స్లోగా వెళ్ళినా బాగానే ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. ఇంకా ఇంటర్వెల్లో ఫైట్ సీక్వెన్స్ అంత ఉంటుందండి. ఆ ఫైట్ సీక్వెన్స్ పర్లేదు, బాగానే అనిపిస్తుంది ఒక స్టేజ్ వరకు. ఆ తర్వాత ఆ ఫైట్ సీక్వెన్స్ ఇంటర్వెల్లో ఆ ఎమోషన్ తీసుకురావడం కోసం ఆ ఫైట్ సీక్వెన్స్లో ఎంత పిండాలో అంతా పిండుతారండి. అసలు నాకైతే మీరు చూస్తే అర్థమవుతుంది మూవీలో. నాకైతే అది పెద్దగా అసలు అవసరం లేదనిపించింది. లైక్ అనుష్క గారికి ఆ క్యారెక్టర్కి అది అలా చేయడం ఇంటర్వెల్లో నాకైతే అసలు అదొక వెరైటీ ఫీలింగ్ కలిగింది. లైక్ ఆ సీన్ చూసే తర్వాత అసలు ఎందుకు అంత అవసరమే లేదనిపించింది. లైక్ ఎలా అనిపించింది నాకు, అది ఒక ఓవర్ డ్రామా సీన్ మాదిరి అనిపించింది. కావాలనే పెట్టాలనిపించింది. లైక్ ఆ ఎమోషన్ని ఇంకా ఎక్కువ పిండాలన్నట్టు. అది అసలు అంత వర్కౌట్ కాలేదనిపించింది. ఆ సీన్ వల్ల నాకు అసలు లైక్ చిరాకేసింది మూవీలో. ఆ సీన్ లేకపోయిందంటే ఇంకా బాగుండేదేమో. నాకైతే పెద్దగా అసలు వర్కౌట్ కాలేదనిపించింది. ఇంకా మెయిన్గా అనుష్క గారిని కాకుండా వేరేని ఎవరిని పెట్టినా అసలు ఊస్తారండి ఈ మూవీని. అసలు ఏం బాగుండదు. లైక్ ఈవెన్ ఆ స్టోరీ బిల్డింగ్ కూడా బేసిక్గా మీరు అనుష్క గారు ఉన్నారు కాబట్టి మీరు ఎంతో కొంత ఫీల్ కాగలుగుతారు. ఇంకా ఒకవేళ అనుష్కని మీరు తీసి చూస్తే అసలు ఎక్కడ 1% కూడా నచ్చదు ఖచ్చితంగా మూవీ. ఇంకా ఇంటర్వెల్ పడినాక సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో అనుకున్నాం. లైక్ సెకండ్ హాఫ్ అంతా చాలా లాగ్ ఉంటుంది. ఈవెన్ ఎలా అంటే సెకండ్ హాఫ్లో లాగుతానే ఉంటారు. అట్లా మొత్తం ఆ స్టోరీని అంతా లాగుతానే ఉంటారు. లైక్ నాకు ఒకనొక పాయింట్లో ఏమనిపిస్తుంది అంటే, ఆ లాగి తెగిపోయి ఆ తెగిపోయిందని మళ్ళీ అతికిచ్చి లాగినట్టు ఫీలింగ్ అనిపిస్తుంది. లైక్ క్లైమాక్స్కి వచ్చేంత వరకు చాలా లాగ్ ఉంటుంది ఎంటైర్ సెకండ్ హాఫ్. స్టోరీ అయితే పర్లేదండి. అసలు ఎగ్జిక్యూషన్ సెట్ కాలేదు. లైక్ నేను ట్రైలర్ చూశాక నాకు ట్రైలర్ చాలా బాగా నచ్చింది. లైక్ బాగా ఎగ్జిక్యూషన్ చేస్తే ఎప్పుడు ఉంటుంది అనుకున్నా. బట్ ఎగ్జిక్యూషన్ వచ్చేప్పటికి టూ మచ్ అండి. అసలు మీకు ఎక్కడ దాన్ని ఏమంటారు, ఆ లాగ్నెస్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ కొన్ని అన్నెసెసరీ ఫైట్స్ మాదిరి కానీ ఆ సీన్స్కి పెద్ద కనెక్ట్ కాలేము. కొన్ని సీన్స్కి మెయిన్గా క్యారెక్టర్స్కి కనెక్ట్ కామండి మూవీలో. అది చాలా మైనస్ మూవీకి. ఇంకా మూవీలో 2 సీన్స్ ఉంటాయండి. ఆ 2 సీన్స్ అయితే నాకైతే సలార్ మూవీలో నుంచి లైక్ ఇన్స్పైర్ అయ్యి తీసినట్టు ఉంటుంది ఆ 2 సీన్స్. మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది ఆ 2 సీన్స్ గురించి ఖచ్చితంగా. ఇంకా విలన్ క్యారెక్టర్స్కి వచ్చేసి అసలు విలన్ క్యారెక్టర్స్ అవి సెట్టే కాలేదు. లైక్ మీరు ఫీల్ కాదు ఆ విలన్ క్యారెక్టర్స్కి అంతగా. అదైతే వరస్ట్ క్యాస్టింగ్ అనిపించింది నాకు. మేబీ వేరే వాళ్ళని పెట్టింటే కూడా పర్లేదేమో, కొంచెం స్కోప్ ఉండేదేమో. లైక్ ఎలా పెట్టారంటే, వాళ్ళకి ఒక కలర్ చొక్కా వేసి గోల్డ్ మెడలో చేతిలో వేసేసి లైక్ వాళ్ళు గట్టిగా అరవడం అరుస్తే దాన్ని విలనిజం కాదు చూపించారు. అది అలా ఒకసారి పెద్దగా ఎగ్గవు. విలన్ సైలెంట్గా ఉన్న ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి మూవీస్లో. అప్పుడే అది లైక్ కొంచెం ఫీల్ కాగలుగుతాం క్యారెక్టర్స్కి, లేకపోతే అస్సలు ఫీల్ కాలేం. ఇంకా మూవీలో సాంగ్స్ ఉంటాయండి. 2 or 3 సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్లో ఎలా అంటే సేమ్ కట్టు పన్న సాంగ్స్ మాత్రమే ఉంటాయి. కొన్ని సాంగ్స్ అయితే అసలు ఆ సాంగ్స్ కూడా బోర్ కొడతాయి. ఆ సాంగ్స్ కూడా ఏం బాగాలేవు పెద్దగా. అంతే అండి. ఇంకా మూవీ గురించి నాకైతే ప్యూర్లీ జస్ట్ 1 time వాచబుల్ అండి. అది కూడా అనుష్క గారి వల్లే. అది కూడా చాలా అతి కష్టం మీద చూడగలుగుతాం మూవీని. ఇంకోటి మూవీ చూశాక నాకు ఏమనిపిస్తుంది అంటే, ప్రమోషన్స్ అండి. ప్రమోషన్స్ ఖచ్చితంగా ఉండాలి ఏ మూవీకైనా. ఎంత పెద్ద హీరో అయినా, ఎంత చిన్న హీరో అయినా. ప్రమోషన్స్ చాలా బాగా చేస్తేనే ఆడియన్స్ రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్ మూవీకి ఘాటికి కంపేర్ చేసుకుంటే, లిటిల్ ఆర్ట్స్కి ఆ ప్రమోషన్స్ వల్లే నాకు తెలిసి అంతమంది వెళ్తున్నారు స్టిల్. ఈవెన్ ట్రైలర్ హైప్ వల్ల కాకుండా ఆ ప్రమోషన్స్ వల్ల కూడా ఘాటికి అది మైనస్ ఏమో అని నాకు అనిపించింది. ఇంకా ఈ మూవీ చూసాక నాకు ఏమనిపించింది అంటే, హరిహర వీరమల్లు క్రిష్ గారు తీసిన పెద్ద ఏం ఇంపాక్ట్ ఉండదేమో అనిపించింది. ఎందుకంటే ఈ మూవీ కూడా అలాగే ఉంది. లైక్ స్టోరీ ఆ స్క్రీన్ ప్లే పరంగా కానీ,
ల్యాగ్ అంతా ల్యాగ్నెస్ పరంగా కానీ అంతే అండి. నాకైతే మూవీ జస్ట్ బిలో యావరేజ్ చెప్పాను కదండి, వన్ టైం వాచబుల్, అది కూడా అనుష్క గారి వల్లే. అంతకు మించి ఇంకా ఏం లేదండి మూవీలో. యా, దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. టాటా బాబాయ్.